వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. సో ఈరోజు అయితే మన ఈ సిరీస్లో లాస్ట్ డే ఈరోజు. ఎప్పుడైతే నేను కూరగాయలు ఉన్నాయి ఇప్పుడే లేచిన జర్ర ఇట్లా కాఫీ ప్లాంటేషన్లో, ఎందుకంటే ఇక్కడ వ్యూ పాయింట్స్ పోవాలంటే చాలా దూరం పోవాలి. సో నేను అందుకే అది స్కిప్ చేసేసిన. ఇది మొత్తం ఒక 10 acres కాఫీ ప్లాంటేషన్ అంట. పక్కనే టాటా వాళ్ళది 500 acres ఉందంట కాఫీ ప్లాంటేషన్. సో ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, ఇందాక ఎవరైతే హోటల్ నడిపిస్తుండో ఆయనకు అడిగిన. సో ఇప్పుడు కాఫీని మొన్ననే రీసెంట్గా కట్ చేసిరంట, అందుకే మనకి ఇక్కడ చూడండి పూత పూస్తుంది ఇప్పుడే. మొన్న రీసెంట్గా కట్ చేసిరంట. సో ఎక్కువ మనకి కాఫీ బీన్స్ అయితే లేవు. అండ్ ఇక్కడ మనకు మిరియాల చెట్టు ఇంకా కాఫీ బీన్స్ ఉన్నాయంట. మొత్తం బూజు పట్టేసి ఉన్నది ఇక్కడ. ఒక్క దగ్గర కూడా కాఫీ బీన్స్ లేవు అసలు చూపిద్దామంటే. ఇదిగోండి మిరియాలు. చిన్న చిన్నగా ఉన్నాయి. ఈ ఒక్క చెట్టు పెరిగి పూత ఊయనికే 5 years పడుతుందంట మిరియాలు. మార్నింగ్ ఇట్లా వాక్ చేసుకుంటూ పోతే మంచి మజా వస్తుంది. ఇదిగోండి పూత ఇట్లా పూస్తుంది చూడండి కాఫీది. సో మళ్ళీ డిసెంబర్ వరకు పెద్దగా అయిపోతాయి, కట్ చేసేస్తారు డిసెంబర్ జనవరిలో. ఇంకోటి ఏమిన్నా అంటే ఇక్కడ మన జాక్ ఫ్రూట్ పనసపండు ఎక్కువ పెరుగుతుందంట. సో ఈ చుట్టుపక్కల మొత్తం మడిగేరి ఫారెస్ట్ కదా. సో అప్పుడప్పుడు ఎలిఫెంట్స్ వస్తుంటాయంట ఆ పండ్లను తిన్నికి. సో మనకైతే ఏం ప్రాబ్లం లేదు, వస్తే చూసుకుందాం. కూర్గ్ వస్తే ఇట్లా సిటీలా కాకుండా కొంచెం ఇట్లా ఊరవతలు వచ్చి ఉంటే మంచిగా మనకి ఎస్టేట్లా, కాఫీ ఎస్టేట్లా, స్పైస్ ఫార్మ్స్లో స్టే చేస్తే కొంచెం సుకూన్ ఉంటుంది. ఒక్కటి దొరికింది. మ్యాక్సిమం అంతా దోలాడిన, చాలా లోపలికి వచ్చిన ఒక్క చెట్టుకైతే దొరికినాయి చూడండి. కాఫీ దీన్ని ఎండబెట్టి ఇవ్వండి. దీన్ని ఎండబెట్టి రోస్ట్ చేస్తారు. ఒక్కసారి ఇవ్వండి. సేమ్ కాఫీ ఎట్లా ఉంటుంది బీన్ అట్లనే ఉంది. అసలు కాఫీ బీన్ టేస్టే లేదు ఇలా. తీయగా ఉంది, కొంచెం తీయగా ఉంది. జిగురు ఉంది. సరే ఇప్పుడైతే ఎక్కువ లేట్ చేయకుండా పక్కన ఎలిఫెంట్ క్యాంప్ ఉందంట. అట్లనే ఒక 2-3 లొకేషన్స్ అయితే నేను చూసిన, అక్కడికైతే వెళ్ళిపోదాం. చాలా లోపలికి వచ్చేసిన. ఇప్పుడు మళ్ళీ ముందుకు పోవాలి ఒక 1/2 kilometer. సరే మళ్ళీ డైరెక్ట్ లొకేషన్ దగ్గర కలుద్దాం, లేదంటే గోపురంలో కలుద్దాం. సో ఇప్పుడైతే మనం దుబ్బెర ఎలిఫెంట్ క్యాంప్కి అయితే పోతున్నాం. పక్కనే ఉందంట, ఒక 5 kilometers 8 kilometers మన స్టే దగ్గర నుండి. లొకేషన్ పెట్టుకోవాలి. ఇగో మొత్తం గచ్చ రోడ్ ఉంది ఇక్కడ. మన బండి కరెక్ట్ సెట్ అవుతుంది దీనికి. ఇప్పుడు ఇటు పోవాలా, ఇటే. మార్నింగ్ వ్యూస్ చూడండి ఎట్టున్నాయో. అంటే మరీ మార్నింగ్ కాదు, లైక్ 9 అవుతుంది టైము. మంచిగా ఉంది, చల్లగా, పీస్ఫుల్గా. అసలు క్రౌడ్ ఏం లేదు ఇక్కడ, బాగుంది. ఇప్పుడు ఆ ఎలిఫెంట్ క్యాంప్ దగ్గర ఎట్లుంటుందో క్రౌడ్ చూద్దాం.
అసలు మనకి ఎక్కడ చూసుకున్న కన్ను చూపు మేరల మొత్తం కాఫీ ప్లాంటేషన్సే. కాఫీ కూడా కొనలేదు నేను ఇంకా. సాయంత్రం అట్లా 3-4కి అట్లా మడిగేరి పోయి కాఫీ కూడా తెచ్చుకుందాం. ఎందుకంటే కూర్గ్ ఇండియాస్ బెస్ట్ కాఫీ కూర్గ్లో దొరుకుతుంది. సెకండ్ బెస్ట్ అనుకుంటా. సో నేనైతే ప్లాన్ చేంజ్ చేసుకున్నా. ఫస్ట్ దుబ్బార అయితే పోతలేను. సో బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇక్కడ ఆగిన. ఫస్ట్ నేను గోల్డెన్ టెంపుల్ దగ్గర పోతున్నా. ఎందుకంటే గోల్డెన్ టెంపుల్ ఇక్కడికి చాలా దూరం ఉంది. ఒక 16 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఇక్కడ టిఫిన్ చేసేసి అది చూసేసుకొని ఆ తర్వాత దుబ్బర పోదాం అన్న. ఒక బటర్ మసాలా ఆల్సో. బటర్ మసాలా దసల్ సింగల్ ఇడ్లీ కూడా బటర్ మసాలా. సో అది అయితే ప్లాన్. ఫస్ట్ ఇక్కడ టిఫిన్ తినేసేసి గోల్డెన్ టెంపుల్ వెళ్ళిపోదాం. వచ్చేటప్పుడు రిటర్న్లో దుబ్బారా చూసుకోవచ్చు. ఎందుకంటే గోల్డెన్ టెంపుల్ చాలా దూరం ఉంది. సో ఇక టిఫిన్ అయితే నేను నార్మల్గానే తింటున్నా. ఒక సింగిల్ ఇడ్లీ కూడా, ఒక అది దోశ ఒకటి చెప్పిన. సో ఇప్పుడే అయితే రూమ్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్. ఈరోజు సండే కదా, ఎక్కడ పోయినా ఫుల్ క్రౌడ్ ఉండే. సో నేను ఒక్క ప్లేస్కి అయితే ఫుల్గా పోయి వీడియో తీసిన. గోల్డెన్ టెంపుల్ దగ్గర, దుబ్బెర దగ్గర అయితే ఫుల్ క్రౌడ్. కాలు పెట్టడానికి కూడా అంటే జాగ ఉంది కానీ ఫుల్ క్రౌడీ ఉండే. సో నేను ఎక్కువ వీడియో చేయలేదు. అండ్ ఆడికెన్ సీదా స్టే దగ్గరకు వచ్చేసిన 12:30 అవుతుంది. సో ఇక ఇవాళ ఐ థింక్ ఎక్కడ పోను, ఎందుకంటే సండే అంటే ఫుల్ ట్రాఫిక్ జాము అండ్ ఫుల్ క్రౌడ్ ఉంది. సో ఈరోజు మొత్తం ఇన్నే చిల్ అయిపోతాయి ఇక. అండ్ బడ్జెట్ది కూడా నేను సాయంత్రం చెప్తా. సో ఈరోజు అయితే మన ఫైనల్ డే. అండ్ బడ్జెట్ వచ్చేసి ఈరోజుది 9th డేది మనకి పొద్దుగాల బ్రేక్ఫాస్ట్కి ఒక 100, నేను లంచ్ స్కిప్ చేసేసిన. సో డిన్నర్కి అయితే ఒక 200 అయింది. అండ్ మన స్టే వచ్చేసి 650 అయితే పడ్డది ఈ రోజుకి.
టోటల్ వచ్చేసి 950 ఈరోజు. అంటే షాపింగ్ కూడా చేసిన, అది సపరేట్ నా పర్సనల్ ఎక్స్పెన్స్. సో ఓన్లీ ఫుడ్, ట్రావెల్ ఇంకా స్టే మొత్తం కలిపి 950 ఈరోజుది. మన లాస్ట్ డే ఆఫ్ బడ్జెట్ రైడ్. అండ్ టోటల్ 9 డేస్కి మన బడ్జెట్ ఎంత అయిందో నేను అయితే స్క్రీన్ మీద ఇస్తున్నాను, ఒకసారి చూసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. బాయ్.